ఇస్లాంలోని పవిత్రమైన పండగ మిలాడ నబీ పురస్కరించుకొని ఉడతా భక్తిగా స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తపాలె క్లినిక్, మా సొంత క్లినిక్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్, నిరుపేద ముస్లిమ్స్కు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే, మన దేశంలో భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న భాషలు ఉండే దేశం మన భారతదేశము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా విపరీతమైన ధోరణులు సంభవించి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా కమ్యూనల్ హార్మనీని కాపాడుకునే విధంగా హిందువులు, ముస్లింలు ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ, ఆ కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుపేదలు కూడా వాళ్ళు సంతోషపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పండుగలు మరెన్నో వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మిలాడ నబీ అనేది ముఖ్యంగా ప్రాఫెట్ మహమ్మద్ గారి బర్త్డే సందర్భంగా బోత్ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ జరుపుకుంటారు ఈ పండుగను. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ముస్లిం కంట్రీస్లో చాలా శ్రద్ధ భక్తులతో ఈ పండుగ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రొసెషన్స్, ప్రార్థనలు, పాటలు, ఎన్నో ర్యాలీలు ఇలాంటివి కూడా తీస్తారు. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా అలాంటి దేశాల్లో కూడా, మన దేశంలో కూడా ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధ భక్తులతో ఈ పండుగ జరుపుకొని హిందువులతో కలిసిమెలిసి ఉండాలని నేను మరి కోరుకుంటున్నాను. ప్రాఫెట్ మహమ్మద్ గారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఇది ఒక ఖురాన్ పఠనం చేయండి. ఖురాన్లో ఎక్కడా కులాల మతాల ప్రస్తావన, తేడాలు అనేవి ఏం లేవు. మానవులంతా దైవంతో బిడ్డలే అని చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరితో ఒకరు ఒక తల్లి పిల్లల్లాగా మెలుగుతూ సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ మానవ జాతిని సుఖ సంతోషాలతో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నాడు మహమ్మద్ ప్రవక్త గారు. ఆ ఖురాన్ చదివి చెప్పేవాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి బర్త్డే రేపు టుమారో. మిలాడ నబీ కర్నూలు ప్రజలందరూ జాగ్రత్తగా జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.